యాక్చువల్లీ మీ అందరూ తెలుసు నేను బాగా పులిహోర కలుపుతానని. ఇప్పుడు మనం పులిహోర కలపడం ఎలా అనే ఎపిసోడ్ ని ప్రారంభిస్తాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మీకు తెలుసా ఒక మాట చెప్పి నేను మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. కలుపు @పులిహోర.com. పిఏ అంటే ప్రేమించిన అమ్మాయి. ఎవర్రా నువ్వు? ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో బాయ్? తాగేసినావా అనుష? నాకో విషయం అర్థమైందిలే, చీరంటూ కడితే చెంపాంజితో కూడా చెలరేకపోతా. ఓపెన్ చేసేదేంటి? అసలు ఎవరు నువ్వు? ఏంది కథలా? కథ వేరుంటది. టచ్ లో ఉంటే చెప్తా. ఇప్పుడు సీరియస్ అయినప్పుడు నీ అందం రెట్టింపు అవుతుంది తెలుసా నీకు? లవ్ స్టోరీ లవ్వా? అదే మన నువ్వేం కాదా? ఇలాగే కొన్నిసార్లు పులిహోర మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి మనం చేయవలసింది ఏంటంటే పాగలు ఆ నంబర్ కి 4 పే కూడా ఉందండి, డబ్బులు కూడా అయ్యట్టు. It's laughing time. హాయ్. థ్యాంక్ యూ సపోర్టింగ్. ఈ మధ్య పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్లు తన మీద నేను, నా మీద తను ప్రాంకులు చేసుకున్నాం. ఫస్ట్ టైం ఒక అన్నోన్ నెంబర్, అంటే మా సబ్స్క్రైబరే, ఏం చేద్దామంటవా, తనకి ఆల్రెడీ ఇన్స్టాలో మాతో టచ్ లో ఉంది. తనకి నేను నెంబర్ తీసుకున్నా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఫస్ట్ టైం ర్యాండమ్ కాల్, అది కూడా ఇప్పుడు టైం వచ్చేసి 10:52 అయింది, అంటే 11 అవుతుంది ఆల్మోస్ట్ నైట్. సో ఈ టైంలో ఆ అమ్మాయికి కాల్ చేసి, ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి మాట్లాడితే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనే దాని మీదనే. యాక్చువల్లీ మీ అందరూ తెలుసు నేను బాగా పులిహోర కలుపుతానని. ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అదే పులిహోర ఆ అమ్మాయికి కాల్ చేసి మాట్లాడితే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద ఈ ప్రాంక్. ఇప్పుడు మనం పులిహోర కలపడం ఎలా అనే ఎపిసోడ్ ని ప్రారంభిస్తాం. సో నేను ఎప్పుడైతే కాల్ చేస్తున్నా, ఆ అమ్మాయిది నెంబర్ సేవ్ చేసుకోలేదు నేను. ఇప్పుడు ఇన్స్టాలో ఛానల్ తీసుకుని, అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నా. మా నంబర్ అని కూడా తెలీదు ఆ అమ్మాయి దగ్గర, ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర నీ నెంబర్ తీసుకుని నా నెంబర్ అమ్మాయి దగ్గర లేదు. సో ఫస్ట్ నేను కాల్ చేస్తున్నా. ముందుగా సిగ్గు శరం వదిలేసి అమ్మాయితో మాట్లాడడానికి రెడీగా ఉన్న అబ్బాయి. కొత్త నెంబర్. హలో ఎక్కడున్నావు? హలో అనూష. హాయ్ అనూష. ఎవరు మీరు? అనూష, నేను గుర్తుపట్టలేదా? లేదు. ఎవరు మీరు? అనుష నీకు బాగా తెలుసు, అంటే మన ఇద్దరం కలిసి బాగా అదే You tell me something that కాలేజీలో చదువుకున్నాం. మనమా? కాలేజీలో చదువుకున్నాం. స్కూల్ డేస్ లో పానీపూరి తిన్నాం. లేదు. యాక్చువల్లీ నేను మన ఇద్దరం బయట తిరిగాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాలేజెస్, స్కూల్స్ ఎగ్గొట్టేసి ఇద్దరం కలిసి సినిమాకి కూడా వెళ్ళాం. హలో, ఒక నిమిషం ఆగండి. ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? The most vibrant, vocacious, sparkingly, sparingly, captivating and cool. బండ్ల మీద తిరిగామంటున్నారు. అదే మన ఇద్దరం కాలేజీలో చదువుకున్నప్పుడు క్లాసులు ఎగ్గొట్టేసి సినిమాకి వెళ్ళాము. ఏ కాలేజ్? అదే జూనియర్ కాలేజ్ మన చదివినాం కదా. ఏంటండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
ఎక్కడి నుంచి మాట్లాడదాం ఏంది అనుష? నీ పేరు అనుషనే కదా, నీకు అనుష అనే పేరు. నా పేరు మీకెలా తెలుసు? అదే చెప్తున్నా, నీ పేరే కాదు, నీ బయోడేటా, నువ్వు చదివిన కాలేజ్ అన్ని మనకు తెలుసు. ఎందుకంటే మన ఇంత కలిసి తిరిగాం కదా అనుష, కలిసి తిరిగాం కదా అనుష. అప్పుడు ఎవరితో ఏం తిరగలేదండి. సారీ, మీరు ఎవరికో ఫోన్ చెప్పి నాకు ఫోన్ చేసినట్టున్నారు. అనుష ఓకే, నీ పేరు అనుష ఓకే. నా పేరు అనుష ఓకే కరెక్టే, కానీ మీరు అనుకున్న అనుష నేను కాదేమో. సారీ. అంటే నువ్వు కాలేజీలో చదివావు కదా. అందరు చదువుతారు కాలేజ్, నేను ఒక్కదాని చదువుతానా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాతో కలిసి చదివావు కదా అని చెప్తున్నా. ఎవరు మీరండి? మీరెవరు? నా గురించి అప్పుడే మర్చిపోయావా? గుర్తుపెట్టుకోవడానికి ఏముంది? ఎవరండి మీరు అసలు? ఇంత స్వీట్ వాయిస్ మాట్లాడుతున్నా, ఆ మాత్రం మర్చిపోతే ఎలాగా అనుష? ఏందో అనుకున్నా, మీ తాన చాలా ఉందిరో. ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పకపోతే స్వీట్ కాస్త హాట్ అవుతుంది. ఈ టైంలో హాట్ ఎందుకు గానీ స్వీట్ గానే మాట్లాడుకుందాం. ఈ టైం ఏంటి అసలు? టైం గానీ టైంలో ఫోన్ చేసి స్వీట్ హాట్ కలిసి తిరిగామంటున్నా, చదువుతున్నామంటున్నారు ఏంటి మీరు? నేను కలిసి తిరిగానని చెప్పేసి నీకు గుర్తుంది, నేను చెప్పలే, నువ్వే చెప్తున్నావు. ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. హలో ఆగండి, నేను చెప్పట్లేదు. మీరు ఎవరో కాల్ చేసి కలిసి తిరిగామని మాట్లాడితే ఏంటది? నేను చెప్పింది ఏంది? ఇద్దరం కాలేజ్ ఎగ్గొట్టి క్లాసులు ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళామని చెప్పి కలిసి తిరిగామని చదవలేదు. 10th ఫెయిల్. నీకోసం 10th ఫెయిల్. ఇద్దరం కలిసి కట్టుకొని పాస్ అయిపోయి తర్వాత కాలేజ్ జాయిన్ అయిపోయి ఇద్దరు కలిసి క్లాస్ ఎగ్గొట్టి థియేటర్కి వెళ్ళి. ఎవరు నువ్వు? ఇంకా మంచి మర్యాదగా మాట్లాడితే అర్థమైతే లేదా? ఎవరు నువ్వు? అనుష మర్చిపోయావు అనుష? నీకోసం ఎన్నిసార్లు మా ఇంట్లో డబ్బులు దొబ్బేసి నీకోసం సినిమా టికెట్ కొన్నా అనుష, అనుష. ఆపు. నీకు పానీపూరి బండికి వెళ్ళినప్పుడల్లా కనీసం 500 పానీపూరి తిని ఉంటావు కదా అనుష. అప్పుడే మర్చిపోతే ఎలాగా? ఈ విషయం మన మధ్యనే ఉంది, కానీ ఈ రోజు నువ్వు ఓపెన్ చేయాల్సి వచ్చింది. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఓపెన్ చేసేదేంటి అసలు? ఎవరు నువ్వు? మాట్లాడుతున్నావు? ఫోన్ చేస్తున్నావు. టైం ఎంత అవుతుంది? నైట్ టైం కాల్ చేసి పానీపూరి ఏంటి ఇవన్నీ? మన స్టోరీ పానీపూరి కాదు అనుష, లవ్ స్టోరీ. లవ్వా? అదే మన నువ్వేం కాదా? ఇలాగే కొన్నిసార్లు పులిహోర మాడిపోయే అవకాశాలున్నాయి. దీనికి మనం చేయవలసింది ఏంటంటే, అంటే మన ఇద్దరం కలిసి లాస్ట్ టైం నాగ చైతన్య సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాకి వెళ్ళాం కదా, గుర్తుందా? ఎవర్రా నువ్వు? ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో బాయ్? ఫోన్ చేసి లవ్ స్టోరీ అంటున్నావు. వాన సాంగ్ సాయిపల్లి తెగ డాన్స్ చేస్తది. ఆ డాన్స్ ఇన్స్పైర్ తీసుకొని నాగ చైతన్య డాన్స్ చేస్తాడు. అలాగా మనం దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఇప్పుడు నాగ చైతన్య అంటున్నావా? నేను నాగ చైతన్య కాకపోయినా నువ్వు సాయి పల్లవి అని చెప్తున్నా. చిచ్చి అసలు నువ్వు సాయి పల్లవిలా అందంగా ఉంటావు, కాకపోతే అందానికి తోడు మందంగా పులిహోర కలపడానికి రెడీగా ఉన్న అబ్బాయి, కల్పించుకోవడానికి రెడీగా ఉన్న అమ్మాయి. నేను మీకు తెలుసా? ఒక మాట చెప్పి, నేను మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. కలుపు @పులిహోర.com. చాలా అంటే చాలా బాగా తెలుసు. నువ్వు ఏడుంటావు అసలు? నీ పేరేంది ముందు అది చెప్పు, నేను చెప్తా. నా పేరు తెలియదా? తెలివకే కదా అడుగుతుంది. అన్ని సార్లు పానీపూరి తిన్నప్పుడు ఇంకోటి పానీపూరి తప్ప ఇంకోటి చెప్పు. నాకు గుర్తులేదు, నాకు మొన్ననే చిన్న మీద చితికింది. ఇప్పుడు చెప్పు. మన సినిమాకి వెళ్ళాం కదా.
సినిమా ముందు నీ పేరు చెప్పురా సామి, పేరు చెప్పురా సామి. నా పేరు చెప్తాను గుర్తుపట్టలేవా? అఫ్ కోర్స్ అంతేగా మరి. చెప్పాక చిన్న మీద చితికిందని చెప్పు. ఒక పని చేయి, నా నెంబర్ ఒకసారి చెక్ చేయనమాట. నీ నంబరే నాకు ఇప్పుడు వస్తుంది, మళ్ళీ నంబర్ చెక్ చెయ్యు అది ఇది అంటున్నావు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇట్లానే ఎక్కువసేపు మాట్లాడినావు అనుకో, నీ నంబర్ వేరే వాళ్ళతో చెక్ చేపిస్తా. మామూలు వస్తారు. నీకు విషయం చెప్పునా, చిన్న మెదడు చితికింది అన్నావు కదా, అట్టనే ఫోన్ ఏమైనా మెమరీ క్రాష్ అయిపోయి నెంబర్ మిస్ అయిపోయిందేమో ఒకసారి చెక్ చేయకపోయినావు. ఫోన్ పెట్టే, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే మర్చిపోతున్నావా? తాగేసినావా అనుష? నాకో విషయం అర్థమైందిలే, చీరంటూ కడితే చింపాంజీతో కూడా చెలరేకపోతా. నువ్వు తాగినట్టున్నావు, నేను కాదు. ఫోన్ చేసి అర్ధరాత్రి పూట ఫోన్ చేసి తాగావు, ఏంటి ఇవన్నీ పానీపూరి ఏమంటారు సినిమా అంటున్నావు, కలిసి తిరిగామంటున్నావు, పూటకు ఒక మాట మారుస్తున్నావు. ఏంది కథలా? కథ వేరుంటది. నువ్వు 10th ఫెయిల్ అన్నావు కదా, నిజంగా 10th ఫెయిల్. 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నేనే చీటీలు వేసి పాస్ చేసుకుని కాలేజ్ తీసుకెళ్ళా. ఇంకా ఎగ్జామ్ కూడా నువ్వే రాసినావు వాళ్ళు. రాద్దాం అనుకున్నా, హాల్ టికెట్ లో ఫోటో మారిపోయింది కదా, అందుకోసం ఏదో డిస్టర్బెన్స్. ఏంది అప్పుడే ఫోన్ పెట్టేస్తా అంట. మరి ఏం చేయాలి నీతో? బోరు కొడుతుంది, కాసేపు మాట్లాడవా? బోరా? పోయి కింద బకెట్ పెట్టు. బోరా? హలో వినిపిస్తుందా? హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మర్యాదగా మీ పేరు చెప్తే సరే. నా పేరు చెప్పాలనా? సరేలే, నా పేరుకి సరే 2 అక్షరాలు చెప్తాను, మిగతా అక్షరాలు నువ్వే కనుక్కో, ఓకేనా? చెప్పు. మొదటి అక్షరం పా, లాస్ట్ అక్షరం సా. సారా? 10th ఫెయిల్ అన్నాగా పాస్ అయినావా నువ్వు? పాస్ అని చెప్పరా నేను, పాసా అని చెప్పా. పాసా? నాకు ఈ పేరుతో ఎవరు తెలీదు, అయినా నాకు తెలిసిన వాళ్ళు ఈ టైంలో ఫోన్ చేయరు. అదే నేను ఇంకో విషయం చెప్పనా? ఏంటి? మొదటి అక్షరం పా అన్న, అంటే ప్రేమ అని కాదు, పా. మొదటి లాస్ట్ అక్షరం సా అన్న. సా అంటే సక్సెస్ అని కాదు, నా చివరి అక్షరం. నాకు ఇవేం తెలియదు, నువ్వు ఎవడో కూడా తెలియదు. 10th ఫెయిల్ కదా, ఇవన్నీ తెలియదు. నాతో మాడితే నువ్వు 10th పాస్ అయిపోతావు, ఇంటర్ పాస్ అయిపోతావు, డిగ్రీ పాస్ అయిపోతావు, జీవితం కూడా పాస్ అయిపోతావు. జీవితమా? ఇట్లంతా కాదు గాని పడే ఫోన్ ఉండు, ఒక నిమిషం ఉండు, ఫోన్ పెట్టేసే ముందు. అండ్ నా పిఎం ఆడుతుంది, ఒకసారి మాట్లాడ. పియ్యనా? అసలు నువ్వేం చేస్తావు? ఎవరు నువ్వు? మళ్ళీ నీకు పియ్యే, నువ్వే పెద్ద బెకార్ గా లాగా ఉన్నావు, మళ్ళీ నీకు పియ్యే ఇంకా బెకార్ అయి ఉంటదేమో. పియ్య అంటే ప్రేమించే పిల్ల అని. ప్రేమించే పిల్ల ఏముందో నీకు? ఐ థింక్ నువ్వు ఎర్రగడ్డ బ్యాచ్ ఏమో. సారీ, నువ్వు వేరే వాళ్ళకి కాల్ చేయండి, నాకు కది పెట్టే. ఆలుగడ్డ బ్యాచ్ మనం. అయితే మామూలుగా మంచిగా చెప్తే వినరనమాట, సీరియస్ అవ్వాలి. ఇలాగ సీరియస్ ఫోన్ మాట్లాడుతా ఉండు, నువ్వెవరో ఏంటో ఇప్పుడే. నువ్వు ఇలా సీరియస్ అయినప్పుడు నీ అన్నం రెట్టింపు అవుతుంది తెలుసా నీకు? ఆ విషయం తెలుసు.
నో డౌట్ నీకు పిచ్చి పట్టింది, నాకు తెలుసు, నాకు అర్థమైంది. నువ్వు చేయాల్సింది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి, నాకు కాదు. పాగలు 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 ప్రేమ కోసం బ్రతికే పాగలు. ఏయ్ అదేదో చెప్తున్నావు, చెప్పు చెప్పు, ఫుల్ ఫిల్ చేయవా? ఆ అండర్లైన్లు, ఆ డాష్లు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయవా ప్లీజ్? అంటే చాలు రై అని వచ్చేస్తాను, నయ్యంటూ చెప్పొద్ద పిల్ల కయ్యని ఏడుస్తాను. ఏంటరా స్వామి నైట్ టైం నాకు గోలా. సో బోర్ కొట్టేస్తుంది కదా, సో ఈ బోర్ లో నుంచి నీకు రివీల్ అనమాట. నా పిఏ చెప్తుంది. నువ్వే పెద్ద నీకంటూ ఒక పియ్య అదెవరో ఈ ఫోన్ ఎవడి నాకు నైట్ టైం పూట. ఈ పిఏ అంటే ప్రేమించిన అమ్మాయి. హలో, మాట్లాడేది అనుషానేనా? అవును, మీరు ఎవరు? మీరు యాక్చువల్ గా ఇన్స్టాలో టచ్ లో ఉన్నావు, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తావు. నాకు ఇన్స్టానే లేదండి. నాకు రోజు టచ్ లోనే ఉంటది. అమ్మాయి కనబడగానే సగం ప్రేమిస్తాడు. అవునా, నీకు ఒక పేరు చెప్తే నాకు గుర్తుకుంటుందా? ఒకసారి పేరు చెప్పను అయితే. చెప్పండి. ఒక నిమిషం, టచ్ లో ఉంటే చెప్తా. అంటే టచ్ లో ఉంటే చెప్తా. ఏంటి? హలో, పేరు చెప్తా అంటున్నా. సరే, పేరు వచ్చేసి ఒక నిమిషం, అదే చెప్పాను కదా, టచ్ లో ఉంటే చెప్తా. హలో, ఎవరు మీరు? ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకో విషయం, సరే అది పక్కన పెట్టు, అది ఆ పదం కాకుండా కొత్త పదం వాడదాం. సబ్స్క్రైబ్ చేస్తే చెప్తా. సబ్స్క్రైబా? సబ్స్క్రైబా? హిట్ వచ్చిందా? రాదులే, ఎప్పటికీ రాదు. ఎందుకంటే 10th ఫెయిల్ కదా. హలో, వాట్ నాన్ సెన్స్ అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? సరే, ఇంటర్ పాస్ 10th ఫెయిల్. ఓకే, పాస్. ఎవరండి మీరు? ఎవరు మాట్లాడుతున్నారు? సరే, నేను చెప్తున్నా. పేరేంటంటే పద్దు శివాస్ తెలుసా? పద్దు శివాస్ తెలుసు. యూట్యూబ్ ఛానల్. అయితే ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు? లేదండి. ఏ మాట్లాడితే ఇట్టనే ఉంటది. సో మాట్లాడితే ఇలానే ఉంటది. ఇందాక మాట్లాడింది శివాస్, ఇప్పుడు మాట్లాడింది పద్దు అన్నమాట. ఓ హాయ్, ఐఎమ్ సారీ. అదే చిన్న మెతుడు చిక్కింది కదా, గుర్తుపట్టడానికి కొంచెం టైం పట్టింది. అలా కాదండి. ఓ రియల్లీ ఇట్స్ ఎ సర్ప్రైజ్ టు మీ. అంటే ఇంకోటి అండి, మిమ్మల్ని ఏది పడుతుంది మాట్లాడేశాను. నేనే ఏది పడుతుంది మాట్లాడేసిన, అదంతా ప్రాంక్ అని తెలుస్తానికి నేనే ఫీల్ అవుతున్నా. మీకు నా పేరు, నా నంబర్ ఎలా అండి? యాక్చువల్ గా కనుక్కున్నాం, మాకు మేము ప్రాంక్ చేద్దాం అనేసి అనుకున్నాం. అని విషయం చెప్పనా, నీ ఇన్స్టాలో నీ నెంబర్ పెట్టేసి ఎలా తెలుసండి అని అడిగితే ఎట్లా చెప్పు? ఇంకేం కావాలి? పబ్లిక్ మీకు కూడా చెప్తున్నా, ఆ అమ్మాయి ఇన్స్టాలో నెంబర్ పెట్టింది, కొంచెం ఫాలో అవ్వండి. ఆ నెంబర్ కూడా దొరుకుతుంది, ఫాలో అవుతూనే దొరుకుతుంది. ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమ్మాయిని ఫాలో అవ్వండి. ఇన్స్టాలో కనీసం ఒక 30 మంది ఉన్నారు ఫాలో. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫాలో అయితే కనీసం 30K అవుతారు. ఆ అమ్మాయి ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి ప్రైవేట్ అకౌంట్ కదా, మీరు ఫాలో చేస్తే రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నెంబర్ కూడా కనిపిస్తుంది. మీరు నా అలాగే మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడండి. ఆ నంబర్ కి 4 పే కూడా ఉందండి, డబ్బులు కూడా అయ్యొచ్చు. ఉందంట, ఆ అమ్మాయి అనిపించుకుంది మొత్తం మీద. సో మచ్ ఇద్దరికి నాకు కాల్ చేసినందుకు. అసలు సర్ప్రైజింగ్ గా ఉంది నాకు. మాకు మాత్రం ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు.
జస్ట్ ప్రాంక్ చేద్దామని కాల్ చేసి. అనుష ఒక విషయం చెప్పనా, చెప్పండి. ఇప్పుడు దాకా మాట్లాడిన పులిహోర అంతా ప్రాంక్ అంతా కట్ అవుతున్నా అనుష, కొంచెం బాధ వేస్తుంది నిజమైన. అయ్యో పర్లేదండి, నాకు సీరియస్ గా నా బానే ఉంది. నాకు మాత్రం ప్రాంక్ అంతాలకి అప్పుడే అనుష ఫోన్ పెట్టేస్తుందని కొంచెం బాధ కూడా వేస్తుంది. మాట్లాడింది తెలుసా, మీరు కూడా చెప్పండి రా ఇంకా కొద్దిసేపు మాట్లాడమని కామెంట్ లో. ఓకే అనుష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ చేసినందుకు. ఎప్పుడుకోవట్లేదు, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీకు కూడా బాగుంది అనిపిస్తే కింద కామెంట్లు పెట్టరా ప్లీజ్. అండ్ నేను చేసిన ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్స్టాలో నెంబర్ పెట్టింది మర్చిపోకుండా, మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఏదో చెప్తుంది మా అనుష. ఏంటి అనుష? Please do like, share and subscribe to Padru Sivansh YouTube channel. Thank you. ఫాలో కొట్టండి. Thank you so much. 10th పాస్ అది కూడా చెప్పు. నేను 10th పాస్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. సపోర్టింగ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఇప్పుడు దాకా మీరు సపోర్ట్ చేసినందుకు గాను. అండ్ ప్రాంక్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎలాంటి ప్రాంక్ చేస్తే బాగుంటది అని ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్ లో మీరు చేస్తే దాన్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎనీవే ఇప్పుడు దాకా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. It's laughing time.